పంతం నానాజీ అంటే ఎవరో నా కొడక అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని. తోలురిచి చెప్పులు కుట్టేస్తామన్నటువంటి విషయం భవిష్యత్తులో తెలియట్లా. ఎందుకంటే మా నాయకుడు చెప్పారు కదా జగన్ 2.0 అని చెప్పని. అప్పుడు సార్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళేం మాట్లాడినా కూడా సరే ప్రతి ఒక్కళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఖచ్చితంగా ఇంకొకటి కూడా ఆయన నమ్మిందేంటంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటేనే, మాట్లాడితేనే, ఆ మాట వినగలిగితేనే మనం ప్రజలకేమన్నా చేయగలుగుతాం అనేటటువంటి ఒక కాన్సెప్ట్‌లో ఆయన అసలు వీళ్ళనెవ్వరిని కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడే వంగలపూడి అనిత గావచ్చు, అచ్చెన్నాయుడు గావచ్చు, అయ్యన్న పాత్రుడు గావచ్చు, బండారు సత్యనారాయణ గావచ్చు, ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు సార్. ఈవెన్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఆల్సో. వాట్ దే హావ్ స్పోకెన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది. వాళ్ళ భాషా విధానం ఎంత గొప్పగా ఉంటుందో కూడా చూసింది. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ వైఎస్ఆర్‌సీపీకి ఆలు, ఈలు నేర్పిద్దామని ప్రయత్నం చేస్తే ఎట్లా సార్? మేము గుణింతాలు నేర్పుతాం. వైసీపీ రౌడీలకు గుండాలకు తాట తీస్తాను అని చెప్పిన తర్వాత ఆయన ఈ క్రిమినల్స్ ఎవరైతే అన్నారు, మీరు అన్నట్టు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అధికారంలోకి రావటానికి వీల్లేదు. సో అలాగే ఈ కేసులు, ఈ కులాలు వీటికి ఆపాదిస్తున్నప్పుడు మన పార్టీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ నోరు తెరిచి మాట్లాడాలి, మీరు మొహమాటానికి పోవద్దు, నా దాకా రాకూడదు, అంతా మీరు చూసుకుని ఉండాల్సింది అని చెప్పి ఆయన ఒక ఫ్రస్ట్రేషన్కి గురవటం జరిగింది. ఆ సందర్భంలో కొంచెం అసహనంగా మాట్లాడటం జరిగింది. సో సీఎం చంద్రబాబుకు కూడా తెలియకుండా నేను స్పందిస్తాను, ఆయనకు కూడా ఇంటిమేషన్ ఇవ్వను, సో ఆయనతో సంబంధం లేకుండా నేను ప్రతి దాని మీద స్పందించడం జరుగుతుంది, క్రైమ్ ఎక్కడ జరిగినా నేను మాట్లాడతాను, నాది ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించింది, నా శాఖ కాదు, అయినా సరే నేను మాట్లాడతానని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మరి వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఎప్పటి నుంచి నిర్ణయం తీసుకున్నారంట సార్? బహుశా నిన్నటి నుంచే తీసుకున్నారేమో మేడం. అయ్యుండొచ్చండి. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి 10 రోజుల క్రితం జ్ఞానేశ్వరి అనే పాప తప్పిపోతే ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదండి. దెందులూరు ఎమ్మెల్యే తాగి తందనాలాడి రోడ్డు మీద మరి లా అండ్ ఆర్డర్‌కి ప్రాబ్లమ్ క్రియేట్ చేసి టీడీపీ పార్టీ వ్యక్తినే మరి టార్గెట్ చేస్తే ఏం లేదండి. ఆ మహానుభావుడి మీద మరి 96 కేసులున్నాయి. అసలు మరి 19 కేసుల దాకా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి. మరి లోకేష్ గారి మీద ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నమోదైనాయట మరి. మరి అంటే సింగిల్ డిజిట్‌లోనే అనుకోండి చెప్తున్నా. మనం మాట్లాడకూడదు గదా ఇవన్నీ. ఇప్పుడు వివేకానంద గారి హత్య కేసుకు సంబంధించి ఆయన అన్నారు చాలా గొప్పగా. కానీ సిబిఐ వారు చెప్పేశారు కదా! ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి గాని, భారతమ్మ గారికి గాని, అవినాష్ రెడ్డి గారికి గాని వారి పేర్లు చేర్చవలసినటువంటి అవసరత లేదు, వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పేశారుగా. అసలు దస్తగిరి అనేవాడు రోడ్డు మీద నిసిగ్గుగా తిరుగుతా ఉంటే ఆ సునీత గారు ఏం చేశారండి నాకు అర్థం కావట్లా. మరి అవన్నీ తెలిసి అడిదిప్పిడి తిప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూడటం వీళ్ళ ఫెయిల్యూర్స్ కాదా? ఎవరిది క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్? ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరిని కూడా ఇలా చేయండి, అలా చేయండి అని ఏ రోజు కూడా ప్రోత్సహించరు. మీరు చూశారు. మరి ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు వారు పర్సనల్‌గా ఎమ్మెల్సీగా ఉంటూ మరి 1కి 2 సార్లు చెప్పి చూసినప్పటికీ కూడా మరి వారి బిహేవియర్ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చక వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అనంతబాబు ఎమ్మెల్సీని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతవరకు మా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఆయన కనిపించినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఒక నిర్ణయం అంటే అంత నిఖార్సుగా, అంత నిజాయితీగా ఉండాలి. ఇది ప్రపంచం. తప్పులు జరగకుండా ప్రతి ఒక్కళ్ళు నిలబెట్టేస్తారని కాదు. ఆ తప్పు జరిగినప్పుడు ఒక నిజమైన, నిఖార్సైన, నీతి కలిగినటువంటి నాయకుడు ఎలా రెస్పాండ్ అవుతాడు, అతను ప్రజలకి ఎంత అకౌంటబిలిటీ చూపిస్తున్నాడు అనేది మాత్రమే ప్రజలందరూ కూడా కౌంట్ చేసుకోగలుగుతారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నంబర్ 1. ఒకే ఒక్క మాట ఫైనల్ గా సార్. చెప్పండి. ఒక మాట, ఒక బాణం, ఒక సీత అని రాముడు ఎంత గొప్పగా ధర్మాన్ని పాటించాడో అంత ఉన్నతంగా ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి 29లో ఆయన సీఎం అవుతారు. వీళ్ళు చుట్టబెట్టినటువంటి నారలన్నీ కూడా చక్కగా తాడల్లి ఏ రకంగా మరి ఒక్కొక్కళ్ళకి తీట తీస్తాడో కూడా రాబోయే రోజులే మనకి రుజువు చేస్తాయి సార్. ఇక్కడ ఏం చేయలేడంట గాని దేశ సమగ్రత కాపాడతాడంట. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక మాట సార్, ఒక్క మాట
ఇన్సిడెంట్ జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను. విషయం ఏంటో తెలుసుకుంటాను అని కూడా చెప్పలేనటువంటి పొజిషన్‌లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారా సార్ తొక్కి నారలు తీసేది? వైసీపీ వాళ్ళు అడిగినందుకు గూండాలు, రౌడీలా? ఆ భాషా విధానం ఏంటి సార్ నాకర్థం కాదు. రాజకీయాన్ని భ్రష్టు పట్టిచ్చేస్తున్నారు వీళ్ళొచ్చి. ఒక ఏదైనా ఒక ప్రశ్న వేయడం పాపం. అంతకుముందు ఈయనే కదా ప్రశ్నించే గొంతుకని నేను అన్నాడు. ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే నీకెందుకంత ఇబ్బందవుతోంది? మీ పార్టీ నాయకులు ప్రశ్నిస్తుంటే నీకెందుకంత ఇబ్బందవుతోంది? అంటే నువ్వు చేసేది తప్పన్న విషయం నీకు తెలుస్తోందిగా? ఏ రకంగా మీరు అంత నిస్సిగ్గుగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు మాకర్థం కావట్లే. అరవ సిరిధర్‌ని సార్ పార్టీ నుంచి సస్పెండ్ చేశానని చెప్పాడా? తీసుకెళ్ళి ఢిల్లీలో మొన్న మీటింగ్‌లో కూర్చోబెట్టాడు. ఆ! ఈయన మళ్ళీ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని స్టేట్మెంట్ ఇస్తాడు. అసలు ఒక్క మాటకైనా ఇతను స్టాండ్ తీసుకోగలుగుతాడా? ఒక్క మాట మీదైనా నిలబడగలటటువంటి సత్తా ఇతనికుందా? ఇక్కడ పుట్టా, అక్కడ పుట్టా అంటాడు. అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని అంటాడు. ఈరోజు అవునంటాడు, రేపు కాదంటాడు. ఎలక్షన్‌కి ముందు కులంతో నన్ను గెలిపించండి అన్నాడు. ఇప్పుడు అసలు నాకు కులాన్ని అంటకట్టద్దనే చెప్తున్నాడు. ఇటువంటి మనిషి నిజంగా పుట్టబోడు, పెరగబోడు సార్. నిజంగా ఇట్లాంటి ఏమంటారు అవగాహన లేనటువంటి అసమర్థ నాయకుణ్ణి కలిగి ఉన్నటువంటి జనసేన కార్యకర్తల్ని, ఆ సోదర సోదరీమణుల్ని చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తోంది. వాళ్ళు కూడా తెలిసి తెలియని మాటలతో మరి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ మీద జాలి పడతా ఉన్నా నేను. ఈరోజు కోపంగా కూడా మాట్లాడట్లా. జాలి పడతా ఉన్నా.